హాయ్, తెలుగు స్వాగతం. సో ఈ లాస్ట్ వీక్ ఈ వీడియోలో వీకెండ్ రివ్యూ మార్కెట్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ హాఫ్ గెయినా లాసా ఈ వీక్లో ఏమైంది నిఫ్టీకి, తర్వాత ప్రిడిక్షన్స్ అని అనలేం కానీ ప్రొజెక్షన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడతాను. ఎట్లా ఉంటుంది మార్కెట్ అనేది, ఎట్లా ఉండవచ్చు అనేది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యావరేజింగ్ గురించి మాట్లాడతాను. యావరేజ్ గురించి ఇంతకుముందు స్టార్టింగ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 2017, 2018 ఆ ప్రాంతాల్లో ఇలాంటి టాపిక్స్ గురించి ఎక్కువ మాట్లాడేవాడిని. మరొకసారి ఈ టాపిక్ గురించి మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది అని అనిపించి, ఎందుకంటే చాలామంది పాత వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. ఛానల్ అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా. చాలామంది కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నారు, వాళ్ళకి ఈ టాపిక్ గురించి చెప్తే బాగుంటుందని అనిపించింది. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల నేను అనుకున్నాను ఏంటంటే ఈరోజు దాని గురించి మాట్లాడదామని. సో ఐ విల్ డూ దట్ ఆల్సో, 2 పార్ట్లు. ఫస్ట్ తీసుకున్నట్లయితే మార్కెట్ బేరిష్ ట్రెండ్, షార్ట్ టర్మ్ బేరిష్ ట్రెండ్ నుంచి షార్ట్ టర్మ్ బేరిష్ ట్రెండ్ నుంచి రేంజ్ బౌండ్గా తయారయ్యి అక్కడక్కడే మూవ్ అవుతూ లాస్ట్ 2 months నుంచి అంతే కొంచెం బేరిష్ జోన్లోకి వచ్చి అక్కడి నుంచి ఫర్దర్ ఫాల్ రాలేదు, బట్ అట్ ది సేమ్ టైం అప్వర్డ్ మూమెంట్ కూడా రాలేదు. అంటే సుమారుగా మనం చెప్పాలంటే 14,900, 950, ఇంకా చెప్పాలంటే ప్రిసైజ్గా 15,000, ఈ 15,000 వరకు టచ్ చేసి వచ్చి రావడానికి ప్రయత్నించి 2 సార్లు 3 సార్లు అయిపోయింది. అక్కడ నిలదొక్కోలేక సెల్లింగ్ ప్రెషర్ రావటం వలన మళ్ళీ కిందకి రావటం. అంటే డిసైసివ్గా 15,000ని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళేటటువంటి ఇంపెటస్, ఇంధనం లేదనమాట, ఫ్యూయల్ లేదనమాట మార్కెట్కి. అందువల్ల అక్కడక్కడే కిందకి దిగటం ఎంత అంటే ఆ మధ్యన ఒకసారి బాటమ్ వచ్చింది 150 దాకా వచ్చింది, 14,150 ఇంట్రాడేలో వచ్చింది, క్లోజింగ్ బేసిస్ మీద కాదు. అక్కడి నుంచి మళ్ళీ అందుకుంది, అదే బాటమ్ అనుకోవాలి. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ 14,900కి వచ్చేసింది ఆల్మోస్ట్. అయితే ఇక్కడి నుంచి ఏంటి పరిస్థితి అంటే ఈ వారం లాస్ట్ వీకు ఎట్లా ఉంది, ఈ వీక్ ఎట్లా ఉంది ముందు చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, ఇక్కడ మార్కెట్ లాస్ట్ 2 weeks క్యాండిల్స్ చూద్దాం. ఓకే అండి, ఈ లాస్ట్ వీక్స్ 2 క్యాండిల్స్ చూడండి. ఈ లాస్ట్ వీక్ తాలూకు 2 క్యాండిల్స్ ఒక క్యాండిల్ ఏమో ఇక్కడ లాస్ట్ 2 weeks వీక్లీ క్యాండిల్, ఇక్కడ చూడండి ఈ రెండో వీక్లీ క్యాండిల్. సో ఈ వీక్లీ క్యాండిల్ ఒకటేమో హ్యామర్ టైపు, లాస్ట్ వీక్ ఏమో ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం దాన్ని, తిరగబడిన సుత్తి. ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఈ వీక్ ఏమో డిసైసివ్గా 14,500 దగ్గర ఓపెన్ అయింది, 14,850 దాకా వెళ్ళింది. అంటే దగ్గర 350 పాయింట్లు ఇది జరిగింది. ఇది చూస్తున్నారు కదా, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇది హ్యామర్ ఫామ్ అయింది. దీనిలో మూమెంట్ రావటం లేదు ఏంటని చూస్తున్నాను. మొబైల్ లాగా ఇది కూడా ఇది నిఫ్టీ తాలూకు చార్ట్ అండి. హ్యాండ్ టచ్కి ఎమెనబుల్గా లేదు ఇది. ఓకే, ఇక్కడ లాస్ట్ వీక్ ఏమో ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయింది. తర్వాత
బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. చూసారా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుల్లిష్ క్యాండిల్ అంటే పైన విక్కు లేదు, కింద అంతకన్నా విక్కు లేదు, అంటే రోబస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. చిన్నదైనా కానీ క్యాండిల్ చిన్నదైనా కంఫర్టబుల్గా ఫామ్ అయింది, అంటే బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇది యాక్చువల్గా సంకేతం ఏంటంటే టెక్నికల్గా కొంచెం లోలో ఉన్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిన తర్వాత బుల్లిష్ ట్రెండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది వచ్చింది ఇప్పుడు, బట్ వచ్చింది. కానీ ఇప్పటివరకు జరిగిన కథే కదా, జరగబోయే కథ ఏంటి, ఇంకా ఇక్కడి నుంచి పికప్ అవుతుందా అంటే ఈ ఇండికేషన్ ఇక్కడున్న దాని ప్రకారం అయితే ఇండికేషన్ అయితే ఎస్, బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయినట్లే. బుల్లిష్ ట్రెండ్ లాస్ట్ వీకే, కిందటి వారమే కొంచెం స్టార్ట్ అయింది లైట్గా, ఇప్పుడు అది ప్రస్ఫుటంగా కనబడుతున్నది. ఓకేనండి. బట్ అయితే క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కూడా కొంచెం రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డబుల్ బాటమ్ ట్రిపుల్ బాటమ్ వచ్చింది, ఇది స్ట్రాంగ్ సపోర్టు. దీన్ని స్క్వేర్ టైపుగా చూపిస్తే చూడండి, ఇది రైట్, చూసారు కదా. ఇక్కడ ఒక బాటమ్ ఉంది, ఇదొక బాటము. ఈ పెద్ద బాటమ్ని ఇగ్నోర్ చేసేద్దాం, అది బడ్జెట్ టైంలో వచ్చింది, బడ్జెట్కి ముందు. ఇదొక బాటమ్ ఉంది, ఇక్కడ 14,000 చిల్లర, 14,200 రేంజ్ అనుకుందాం. ఈ బాటమ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒకసారి బాటమ్ ఫామ్ అయింది, నెక్స్ట్ ఇంకోసారి బాటమ్ ఫామ్ అయింది, పక్కనే ఇంకొకసారి బాటమ్ ఫామ్ అయింది. 3 టైమ్స్ అది పాత వదిలేస్తే షార్ట్ పీరియడ్లో 3 సార్లు ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. అంటే 3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఏం జరిగింది, సపోర్ట్ వచ్చింది మార్కెట్లో. అలా అని చెప్పి పైకి వెళ్ళిపోయిందా అంటే వెళ్ళటానికి తగినంత స్ట్రెంగ్త్ లేక ఆగిపోయింది. ఈసారి తర్వాత టాపులు తీసుకున్నట్లయితే ఇదొక టాపు, 15,300 400 టాపు. ఇంకొకసారి కొంచెం దగ్గరికి వచ్చినట్టు వచ్చి అక్కడి నుంచి తట్టుకోలేక నిలబడలేక కిందకు వచ్చేసింది. ఆ తర్వాత పెరగలేదు, చూసారా. న్యూ లోవర్ లెవెల్ టాప్స్, ఈ లోవర్ లెవెల్ టాప్స్ ఫామ్ అయిన తర్వాత రేంజ్తో పాటు, రేంజ్ బౌండే కాకుండా ఇక్కడ చూడండి, అంటే న్యూ టాప్ ఫామ్ అయింది. ఇప్పుడు నేరో అయిపోయింది, చాయిస్ తక్కువ అయిపోయింది. 14,300 అలా అనుకుందాం, 14,300, 14,850 ఈ మధ్యనే, లేదా 14,900 పర్వాలేదు, 14,900. ఈ 14,300, 14,900 రేంజ్ ఒక స్మాల్ రేంజ్ ఏర్పడింది. డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్ అండ్ డబుల్ టాప్. డబుల్ అంటే అది కూడా ట్రిపుల్ టాప్ అని చెప్పచ్చు. ఇది రెసిస్టెన్స్ సపోర్ట్. పైన రెసిస్టెన్స్ 14,900కి వచ్చినప్పుడల్లా కొట్టిపారేశారు, 14,300కి వచ్చినప్పుడల్లా బయింగ్ సపోర్ట్ వచ్చింది, కొనిపారేశారు. ఇక్కడే నడుస్తుంది ఇది. అయితే ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ స్టేజ్. ఇది మామూలుగా అయితే బులిష్గానే కనపడుతున్నది, దీన్ని బట్టి చూస్తే రేపు బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే 14,850 రేంజ్, 900 రేంజ్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఏంటంటే 15,000. నోబడి కెన్ స్టాప్ ఇట్. ఓకే. తర్వాత మీకు సింగపూర్ నిఫ్టీ, దాన్ని నమ్ముకోకూడదు అనుకోండి. సింగపూర్ నిఫ్టీని తీసుకున్నట్లయితే సింగపూర్ నిఫ్టీ ఆల్రెడీ మోర్ దాన్ 100 పాయింట్స్ ప్లస్ సైడ్ చూపిస్తున్నది. మోర్ దాన్ 100 పాయింట్స్ అంటే దగ్గర 15,000కు 14,980 అట్లా చూపిస్తున్నది. రేపు పొద్దున మారిపోతుందిలేండి, అది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. సింగపూర్ నిఫ్టీని బేస్ చేసుకుని ప్రెడిక్ట్ చేయలేము, బట్ సింగపూర్ నిఫ్టీ ఆల్రెడీ పెరిగింది. ఇక్కడేమో పెరగటానికి సూచనలు కనబడుతున్నాయి. అంటే రేపటి ఓపెనింగు క్లియర్గా 100 పాయింట్స్ అండ్ అబౌవ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్
సేమ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్లోగా ఉంది నిఫ్టీ కంటే. చెప్పలేము, రేపు జోరు అందుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాస్ట్గా బయింగ్ వచ్చిందనుకోండి, బ్యాంక్ నిఫ్టీ మే డామినేట్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, పెరగచ్చు. పెరిగినా ఎక్కువగా పెరుగుతున్నది, తగ్గినా ఎక్కువగా తగ్గుతున్నది. సో మనం డిస్కస్ చేసేది బ్యాంక్ నిఫ్టీ కూడా ఈక్వల్గానే అప్లై అవుతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి, రేపు బ్రేక్అవుట్ అవుతుందా? అవ్వటానికి ఛాన్సెస్ అయితే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. అయితే కిమ్ కర్తవ్యం నెక్స్ట్ ఏమిటి అంటే, యాక్చువల్గా 14,900 పైగానే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 15,000కి దగ్గరికి వెళ్ళి ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఆ లెవెల్స్ రేపు సస్టైన్ అవుతాయా? అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ చెక్ చేసుకుంటే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఆ లెవెల్స్ మెయింటైన్ అయితే 14,900 పైగానే ట్రేడ్ అవుతూ ఉంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్, అక్కడ హోప్ ఉంది. దెర్ ఈజ్ ఎ స్కోప్ అండ్ హోప్ దట్ ఇట్ విల్ టెన్ టు టచ్ 15,000. అది 15,000కి టచ్ చేయటానికి వీలు పడుతుంది అని. ఇప్పుడు ఫ్రెష్ సపోర్ట్ ఏంటంటే 14,500, 14,550. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా మారింది. ఇంతకుముందు 14,300 సపోర్ట్ అయితే సపోర్ట్ లెవెల్ పైకి వెళ్ళింది. ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ 14,550, 15,000 ఈ మధ్యన నెక్స్ట్ లెవెల్స్ షిఫ్ట్ అవుతున్నది అన్నమాట పైకి. సో దీన్ని బట్టి ఏంటంటే, ఒకటి బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది. రేపు 14,900 పైన ట్రేడ్ అయితే, సస్టైన్ అయితే అక్కడ 15,000 క్రాస్ అవ్వచ్చు. రేపు క్రాస్ అవ్వకపోయినా ఎల్లుండి క్రాస్ అవ్వచ్చు. ఇది ఇండికేషన్ మార్కెట్ గురించి సమాచారం. అయితే జనరల్ న్యూస్, కోవిడ్లు వీటిని బేస్ చేసుకుని మనం మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే సడన్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అట్లాంటిది ఏదో సడన్గా జరిగినప్పుడు ఏంటంటే మార్కెట్లో అప్పుడు ఈ టెక్నికల్స్ పనిచేయవు. అదర్వైజ్ అట్లాంటిది ఏం కాకుండా ఉంటే స్టేటస్ కో అయితే గ్లోబల్గాను లోకల్గాను స్టేటస్ కో, ఈ జనరల్ ఈవెంట్స్ న్యూస్ స్పెషల్గా ఏమీ లేకపోతే మార్కెట్స్ బాగానే ఉన్నాయి అని. అయితే ఎవరి మనసులో ఏముందో, ఆపరేటర్స్ ఏమనుకుంటున్నారు, రేపు 15,000కి వచ్చేస్తుందేమో, తీసుకొచ్చేసేలా ఉన్నారు. సో 15,000కి వస్తే చక్కగా మళ్ళీ అమ్ముకుందాం లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకుందాం అని కూర్చున్నారేమో. కూర్చుంటే ఎంత మంది కూర్చున్నారు, ఎంత యాక్టివ్గా ఆలోచిస్తున్నారు, ఎంత అమ్మాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్ కదా. ఎక్కువగా అమ్మాలనుకుంటే అక్కడ బయర్స్ కన కొరబడితే మళ్ళీ అక్కడ కొంచెం కరెక్షన్ వచ్చేస్తుంది. కరెక్షన్ వస్తే ఎంత వస్తుంది అది మనం ఇప్పుడు చెప్పలేం. అందుకని చూసారా, టెక్నికల్స్ పికప్ అవడానికి అవకాశం కనబడుతున్నాయి. అయితే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉండబోతుంది అది టెక్నికల్స్ అంత పర్ఫెక్ట్గా చెప్పలేవు. అందుకని మనం వేచి చూడవలసిందే. బట్ విత్ ఏ బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే నెగిటివిటీ ఏంటంటే, నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నెగిటివ్స్ ఏం ప్రత్యేకించి ఏం కనిపించడం లేదు. కోవిడ్ని మార్కెట్ ఎలాగో పట్టించుకోవటం లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ వచ్చేసింది, వ్యాక్సిన్ ఇవ్వాలి కాకపోతే రేపు వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళు ఫెసిలిటీస్ గవర్నమెంట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆక్సిజన్ అవన్నీ సరఫరా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాయి గవర్నమెంట్లో. కొన్ని చోట్ల పీక్ లెవెల్స్కి వచ్చేసినాయి. కొన్ని లెవెల్స్లో కొన్ని చోట్ల ఏంటంటే కరోనా పీక్ లెవెల్కి వచ్చేసింది. ఇంకా ఫర్దర్ పెరగడానికి అవకాశాలు తక్కువ. ఇక్కడ నుంచి డిక్లైన్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కొన్ని చోట్ల పీక్గా ఉన్నాయి. ఇవన్నీ అంచనాలు మార్కెట్ ప్లేయర్స్ దగ్గర ఉంటాయి. దే నో ఎవ్రీథింగ్. తర్వాత ఇంకా డ్రగ్స్ అవి వచ్చేస్తున్నాయని, డ్రగ్స్ నోజిల్ డ్రాప్స్ లాంటివి వస్తున్నాయని, వాటన్నిటి వల్ల ఏంటంటే ఫైనల్గా సెటిల్ అవుతాం. ఇప్పుడు జన నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం జరగవలసిందేదో చాలా వరకు జరుగుతున్నది. అయితే జరగబోయేది మరింత ప్రమాదకరంగా ఉంటుందనుకుంటే మార్కెట్ ఏం చేస్తుందంటే డిస్కౌంట్ చేసేస్తుంది. మార్కెట్కి అలా అనిపించటం లేదు. మరింత ప్రమాదకరంగా ఇది పరిణమించే అవకాశాలు ఉన్నాయి, అలాంటివి కనిపించడం లేదు మార్కెట్కి. కాబట్టి కోవిడ్ని అంతగా పట్టించుకోలేదు మార్కెట్. అయితే ఎకనామిక్ కండిషన్స్, ఎకానమీ కొద్దిగా
డల్ అయ్యే అవకాశం ఉంది, స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత నెక్స్ట్ క్వార్టర్ అంతగా బాగుండదు అనేది జగమెరిగిన సత్యం. దాన్ని అంత సీరియస్గా తీసుకోవటం లేదు ప్రస్తుతానికి. అయితే ఒక చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ మే నెలలో ఇప్పటి వరకు ఎఫ్ఐఐస్ మాత్రం ఒకే రోజు కొన్నారు సెటిల్మెంట్కి, వీక్లీ సెటిల్మెంట్ రోజున కొన్నారని చెప్పడం కంటే కూడా వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారని చెప్పాలి. అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ దే వెంట్ రాంగ్, సో దే వెంట్ ఫర్ షార్ట్ కవరింగ్. సెటిల్మెంట్ రోజు ఒక రోజు వదిలేస్తే, అంటే వీక్లీ సెటిల్మెంట్ రోజు వదిలేస్తే థర్స్డే, మిగతా రోజులన్నీ కూడా అమ్ముతూనే ఉన్నారు కానీ కొనటం లేదు. నిన్న కూడా, అంటే మొన్న శుక్రవారం కూడాను మార్కెట్ అయితే కొంచెం డిసైసివ్గా రికవర్ అయినప్పటికీను వీళ్ళు 1200 కోట్లు ఏమో సుమారుగా అమ్మారు. ఎఫ్ఐఎస్ మాత్రం అమ్మారు, మన వాళ్ళు డిఐఎస్ మాత్రం 1400 కోట్లకు పైచులకు కొన్నారు. డిఐఎస్ ఆర్ బయింగ్ అండ్ ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ విషయంలో ఏమీ డౌట్ లేదు, ఢోకా లేదు, కన్ఫ్యూజన్ లేదు. దే ఆర్ స్టిల్ సెల్లింగ్. దే ఆర్ సిన్సియర్లీ సెల్లింగ్ అండ్ సెల్లింగ్ ఓన్లీ. అందువల్ల ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో ఇది ఇక్కడి నుంచి 15,000 క్రాస్ అయ్యి 15,000 నుంచి 15,500, 16,000 అట్లాగా సజావుగా వెళ్ళిపోతుందని నేను అనుకోవటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. అంటే 15,000 రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు, కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అది మార్కెట్ విశేషం, మార్కెట్ గురించిన సమాచారం. కాబట్టి మార్కెట్ బాగానే ఉంది. రేపు అట్లీస్ట్ బాగుండే అవకాశాలే ఉన్నాయి. తర్వాత తిరగబడితే మనం చెప్పలేము అనుకోండి, మన చేతిలో ఉంది. అవర్ అనాలిసిస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్బిల్ట్ లిమిటేషన్స్. ఏ అనాలిసిస్లోనైనా ఇన్బిల్ట్ లిమిటేషన్స్ ఉంటాయి. కొంచెం ప్రిజంప్షన్స్ మీద బేస్ చేసుకుని మనం చెప్తాము. కాబట్టి ఆల్వేస్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. జాగ్రత్తగా ఇది ఇట్లా చెప్పారు, ఇలా ఉంది కాబట్టి, టెక్నికల్గా చూస్తే ఇలా ఉంది కాబట్టి ఇక గ్యారంటీ 100% ఇలాగే అవుతుంది అని స్టాండ్ తీసుకుని వెళ్ళకూడదు. పెరిగిపోతున్నది, రేపు పెరిగిపోతున్నది అని ఊహించి ఆనందంగా ఆలోచించి ఆనందంగా పడుకుని నిద్ర లేచిన తర్వాత మర్నాడు తగ్గిన సందర్భాలు, తగ్గి డిసప్పాయింట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మార్కెట్లో. మీకు అలాంటి అనుభవాలు వచ్చుంటాయి. డే టు డే మార్కెట్ని అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. మనం ఇంకేముంది, రేపు బ్రహ్మాండంగా ఉంటుంది, మార్కెట్ పెరిగిపోతుందని హాయిగా పడుకుంటాం, మర్నాడు అది పెరగటం మానేసి తగ్గుతుంది, ఇంకా అయిపోయింది, ఫినిష్, రేపు 200 పాయింట్లు పడిపోతుంది, 300 పాయింట్లు పడిపోతుంది, అమ్మో ఎంత పడిపోతుందో ఏమో చూడాలి అని అనుకుంటే తీరా చూస్తే తుస్సుమని పడటం మానేసి అక్కడ రికవర్ అవ్వటం చూస్తుంటాం. అంటే జనరల్గా ఏంటంటే పెద్ద ఆపరేటర్స్ ఏంటి చూస్తుంటారంటే పాపులర్ వ్యూ ఎలా ఉంది, జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు, జనరల్ ఇన్వెస్టర్స్ లేదా ట్రేడర్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అవి ఆలోచించి చూసుకుని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అగెనిస్ట్గా ఎదురెళ్తారనమాట వాళ్ళు. దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మేక్ మనీ, అదర్వైజ్ దే కాంట్ మేక్ మనీ. దేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ మనీ ఆల్మోస్ట్ డే టు డే బేసిస్. అందుకని ఒక్కసారి పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి పడేస్తారు, అది పడిపోతుందనే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి పెంచేస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సరే, చాలా కాలం తర్వాత చాలా నాకు నచ్చిన టాపిక్స్లో ఒకటి ఇదేంటంటే యావరేజింగ్. యావరేజింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? యావరేజింగ్ అంటే ఏంటి? కొంతమంది కొత్త వాళ్ళు ఉండుంటారు. యావరేజింగ్ అంటే ఏంటంటే, మనం టాటా స్టీలు పీక్లో 710 రూపాయలు కొన్నాం, ఎవరో కొన్నారు, అట్లా కొన్నారు ఎవరో కొని, తర్వాత పడిపోయింది, వదిలేశారు. ఏంటి ఇంకా మళ్ళీ అంటే ఎట్లా పడిపోయిందంటే అది పాపం 350, 450 రేంజ్కి వచ్చేసింది. అది ఏం కొంటారు, ఏం యావరేజ్ చేస్తారు? యావరేజ్ చేయమంటే చేయలేదు అనుకుందాం. బట్ టాటా స్టీల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్. అందులో టాటా గ్రూప్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. నో డౌట్ రిలయన్స్ గ్రూప్ చాలా స్ట్రాంగే, ఆ కోవలకే, ఆ కేటగిరీకే చెందుతుంది టాటా గ్రూప్ కూడా.
ఎంతోమంది పెద్ద ప్లేయర్స్ ఎంతోమంది వచ్చారు, ప్లేయర్స్ వచ్చారు, రంగస్థలం మీద ఆడారు, పాడారు, వెళ్ళిపోయారు. కానీ టాటా వారు ఇప్పటికీ నిలిచి ఉన్నారు. ఎందుకు నిలిచి ఉన్నారంటే దానికి ఉన్న స్ట్రెంగ్త్. దాని గురించి ఎక్కువ చెప్పడం అవసరం లేదు. సో వీరు 710 రూపాయలు, ఊరికే 700 అనుకుందాం రౌండ్ ఫిగరు, 700 రూపాయల దగ్గర కొన్నది 450 కాకపోయినా 500 దగ్గర యావరేజ్ చేస్తుంటే, లెటస్ సే ఈక్వల్ క్వాంటిటీ అనుకుందాం ఎగ్జామ్షన్. అంటే ఇక్కడ యావరేజ్ ఎంత అయ్యి ఉండేది? 600 అయ్యి ఉండేది కదా. ఎలా అంటే 7 5 12, 1200 డివైడెడ్ బై 2 ఈక్వల్ క్వాంటిటీ కదా. ఇక్కడ ఒక 50 షేర్లు కొన్నారు, ఇక్కడ ఒక 50 షేర్లు కొన్నారు అనుకుందాం, 2 అవుతుంది కదా. 600 యావరేజ్. ఈ 600 యావరేజ్ ఇవాళ ఎంత ఉంది? 800 రేంజ్లో ఉంది కదా. 780 అంత ఉన్నట్టుంది, నేను చూడలేదు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు నౌ దే ఆర్ సేఫ్ టు కమ్ అవుట్ విత్ ప్రాఫిట్. ఇక్కడ 700 దగ్గరే వదిలేసి ఉంటే ఇవాళ ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చే ప్రాఫిట్కి అప్పుడు వచ్చే ప్రాఫిట్కి ఎంత తేడా అంటే, ఇక్కడ 500 దగ్గర కొన్నదే 780 అయింది, 700 దగ్గరది కూడా 780 అయింది. అంటే ఈ 50 షేర్లలోనేమో 80 రూపాయల చొప్పున 4000 వచ్చింది. 80 రూపాయల చొప్పున డిఫరెన్స్ 80 కదా. ఈ 500కి ఇంకా ఎక్కువ వచ్చింది, 280 రూపాయల డిఫరెన్స్ తోటి 5 × 2 80 అంటే 14,000. మీరు ఊహించండి, 500 రూపాయలు 50 షేర్లు 500 రూపాయల చొప్పున కొంటే ఎంత కొన్నారు? 25,000 పెట్టుకున్నారు అనుకుందాం, అంతేనా. అదే 50 షేర్లు ఎట్ ది రేట్ ఆఫ్ 700 అమ్మితే 35,000 వచ్చింది. అంటే అంతేనా. ఇక్కడ తేడా, క్యాలిక్యులేషన్ తేడా వచ్చిందా? 500 780 కదండి. 780 అంటే 39,000 అంటే 25,000కు కొన్నది 39,000కి అమ్మితే 14,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ బయింగ్ కంటే సెకండ్ బయింగ్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, గమనించారా? ఎందుకని? ఫస్ట్ బయింగ్ తక్కువ, ఫస్ట్ బయింగ్ రేట్ కంటే సెకండ్ బయింగ్ రేట్ చాలా తక్కువ. దానివల్ల ఈ అడ్వాంటేజ్ వచ్చింది. ఫస్ట్ బయింగ్లో 4,000 వస్తే సెకండ్ బయింగ్లో 14,000 వచ్చింది. టోటల్ వెరసి 18,000 వచ్చింది. అది చేయకపోయినందువల్ల ఏం జరిగింది? ఇప్పుడు కేవలం 5,000 4,000 వస్తుంది కదండి. సో స్టాక్ మార్కెట్లో యావరేజింగ్ అనేది చాలా ఇంపార్టెంటు, చాలా అవసరం. ఎందుకని? ప్రైసెస్ ఆర్ ఆల్వేస్ అండర్ ఫ్లక్చుయేషన్. మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్స్ తీసుకున్నట్లయితే 2 రకాల రిస్క్స్ ఉంటాయి. ఒకటి ప్రైస్ రిస్క్, 2 క్యాపిటల్ రిస్క్. క్యాపిటల్ రిస్క్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. మొత్తం పోయే సిచ్యువేషను. అయితే ప్రైస్ తాలూకు రిస్క్ అంటారా, ఆ ప్రైస్ ఎప్పుడు కూడా కిందకి పైకి ఉంటుంది. కొన్నాళ్ళు పడుకొని ఉంటుంది హైబర్నేషన్లో, కొన్నాళ్ళు ఫటాఫట్ లేచి వెళ్ళిపోతుంది పైకి, గబా వడివడిగా అడుగులు వేసుకు వెళ్ళిపోతుంది. ఇలా పైకి కిందకి మీరు గమనించండి. మీరు గ్రాఫులు చూస్తాం కదా మనం, ఇలా తీసుకోండి. దీన్ని ఏమనాలండి? ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వెళ్ళింది కదా, ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిందా? డిడ్ ఇట్ గో ఇన్ ఎ స్ట్రైట్ లైన్? ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్లో పెరగలేదే. మధ్యలో చూడండి, ఇక్కడ కొన్నదే ఇక్కడికి వచ్చి ఎంత డిసప్పాయింట్ చేసి ఉంటుంది. అయ్యయ్యో, చాలా లాసు, ఇందులో లాసు చూసుకుని రెడ్లో ఉంది చాలా కాలం. కొంచెం వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పడిపోయి ఇక్కడ కూడా డిసప్పాయింట్ చేసింది కదా. ఇక్కడ చేస్తుంది. సో ఏమిటవుతున్నదంటే ఇది స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫ్లక్చువేషన్స్. దీనికి విరుగుడు మంత్రం ఏంటంటే యావరేజ్. ఇక్కడ ఎక్కడో ఏదో స్టేజ్లో ఒకసారి ధైర్యం చేసి యావరేజ్ చేస్తే జనరల్గా 2 సార్లు కంటే ఎక్కువ యావరేజ్ చేయకూడదు.
దగ్గర దగ్గర యావరేజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీలు 700 దగ్గర నుంచి తగ్గుతూ 350కి వచ్చింది, సగం అయిపోయింది. అక్కడ ధైర్యం చాలలేదు, పోనీ మళ్ళీ రికవర్ అవుతుంటే 400 450 దగ్గర కొన్నాము. మళ్ళీ 300, మళ్ళీ 450 నుంచి 400కి రాగానే మళ్ళీ యావరేజ్ చేయకూడదు. 40 రూపాయలు 50 రూపాయలు డిఫరెన్స్కి చేయకూడదు. ఎందుకంటే ఇంకెంత తగ్గుతుందో తెలియదు కదా. మీకు టెక్నికల్స్ తెలిస్తే కొంత మీకు రిలీఫ్ వస్తుంది, ఓకే. కానీ ఆ 400 దగ్గర కొన్నది ఇంకొకసారి యావరేజ్ చేయాలంటే క్లియర్గా అది ఫండమెంటల్స్ ఓకే అనిపించాలి. ఇంతకుముందు కొన్నదానికంటే కొంచెం బాగా ఎక్కువ తక్కువగా ఉండాలి. అక్కడ ధైర్యం చేయాలి. లేకపోతే ఒకసారి యావరేజ్ చేస్తే చాలు, 4 సార్లు 5 సార్లు చేయక్కర్లేదని అదే పనిగా చేసుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అది చేయకూడదు. సో ఇట్లా ఒక్కసారి ఎక్కడన్నా చేస్తే ఫైనల్గా ఇదే స్ట్రైట్ లైన్ చూడండి, యావరేజ్ చూడండి, స్ట్రైట్ లైన్, యావరేజ్ లైను చూసారా ఎలా ఉందో, స్ట్రైట్గా వెళ్ళిందా. సో ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే గతుకుల్లో లోయల్లో కొంత సపోర్ట్ చేయాలి, అంటే కొద్దిగా కొనుక్కోవాలి. అయితే ఒక్క విషయం, చిన్న కంపెనీలు బిలో 1000 మార్కెట్ క్యాప్, 1000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల విషయంలో 1-4 సార్లు 10 సార్లు బాగా ఆలోచించాలి యావరేజ్ చేసేటప్పుడు. పడిపోతే పడిపోయి ఉంటాయి, లోయలోనే పడి ఉంటాయి అవి. చిన్న కంపెనీలు అయినప్పుడు యావరేజ్ చేయాలంటే నేనైతే 40 to 50% తగ్గితే తప్ప చిన్న కంపెనీలు యావరేజ్ చేయనండి, వెంటనే చేయను. చిన్న కంపెనీ కదా, 100 రూపాయలు కొన్నాను, అది 40కో 50కో వస్తే అప్పుడు ఆలోచిస్తే యావరేజ్ వస్తే కాయ రాజా కాయ వస్తే వస్తుంది, పోతే పోతుంది. చిన్నప్పుడు కాయ రాజా కాయ అని కాసేవాళ్ళు. ఈ కాయ రాజా కాయ వస్తే వచ్చింది. అసలు ఫస్ట్ స్మాల్ కంపెనీ అంటే నేను 3,000 to 5,000 పెడతాను దాని మీద ఓపెనింగ్ టెస్టింగ్కి. ఇంకంతకన్నా తగ్గితే ఒకసారి ఇంకొక 3,000 4,000 పెట్టి దండం పెట్టేసి వదిలేస్తా. అసలు చిన్న కంపెనీ అయితే ఒకసారికి మించి నేను అసలు యావరేజ్ చేయను. పెద్ద కంపెనీ అయితే పర్వాలేదు, టాటా స్టీల్ లాంటిది అయితే 4 సార్లు చేయమన్నా చేస్తాను. అయితే ఈ ఫార్ములా ప్రతిసారి ఎగ్జాక్ట్గా బాగా పనికొస్తుందండి. ఒక్కోసారి లాగి లెంపకాయ కొడతాయి. ఇవే ఎలా కొడతాయంటే చాలా గట్టిగా. రీసెంట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. ఈ MBS 2లో డిస్కస్ చేస్తూ నేను 2-3 స్టాక్స్ ఊరికే కాకతాళీయంగా ఐడెంటిఫై చేశాను. ఒకటి విమ్తా ల్యాబ్స్, 2 ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, 2 బాల్ ఫార్మా, 3 శక్తి పంప్స్. ఐడెంటిఫై చేసి సరే వీటి సంగతి ఏంటో చూద్దామని చెప్పి 3,000 3,000 4,000 అలా పెట్టాను ఒక్కొక్క దాంట్లో. బాల్ ఫార్మా లేవలేదు, దిగి ఉంది. నాకు కోపం వచ్చి యావరేజ్ చేయలే. అయితే దానిలో కొద్దిగా ఎక్కువ అమౌంట్, నాకు తెలియకుండా కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టున్నాను. దీనికి పోతే ఫార్మా కంపెనీ ఏంటి అని చూడటానికి ఫార్మా కంపెనీ ఇది పెరగట్లేదంటే నేను వదిలేసా. అది వదిలేసినా కూడా ఇప్పుడు 40% ఎంతో ప్రాఫిట్ చూపిస్తున్నది, పర్వాలేదు. దానిలో కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంది. ఈ విమతా ల్యాబ్, ఈ ఇంకోటి ఏంటి శక్తి పంప్స్ అయితే మోర్ దాన్ 100%, అంటే 120% ఎంతో పెరిగిపోయింది. 3,500 పెడితే 8,000 చిల్లర ఉందండి ఇప్పుడు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే 3,500 8,000 చిల్లర ఉంది ఇప్పుడు. అంత 3,500 పెట్టకుండా అంత పిసినార్తనం ఏంటి? ఒక 10,000 పెట్టుంటేను 20,000 22,000 వచ్చుండే కదా. కానీ అలా పెట్టను. ఇన్ ప్రిన్సిపల్ ఏంటి, చిన్న కంపెనీ ఇది, చూద్దాం, చిన్న కంపెనీ చూద్దాం. తర్వాత అది తగ్గలేదు పెద్దగా, యావరేజ్ చేయటానికి అన్నట్టుగా తగ్గలే. లేకపోతే కొంచెం ఇంకో 2,000 పడేసి ఉండేవాడినేమో. అంత తగ్గలేదు, అక్కడి నుంచి పెరుగుతూ వెళ్ళిపోయింది, ఫినిష్. విమతా ల్యాబ్ కూడా అదే పని చేసింది, 40-50% రైజ్లో ఉంది. అయితే తగ్గితే మాత్రం ఈసారి చెక్ చేసి యాడ్ చేస్తాను, యావరేజ్ చేస్తాను. ఎందుకంటే చిన్న అమౌంట్ కదా, 3,500 పెట్టాను కదా, అంటే దీనికి స్కోప్ ఉంది అని అనిపిస్తున్నది అంతే, అంతకనేం లేదు. చెక్ చేస్తానులేండి బిఫోర్ ఐ డూ దట్.
అంటే ఏమవుతుంది, జలకాయ కొడతాయి ఒకసారి యావరేజ్ చేయకపోతే చిన్న కంపెనీలు. అవి అందులో చిన్న కంపెనీలు పెరగటం మొదలు పెడితే ఏమవుతుందంటే మీరు చూస్తుండగానే డబుల్ అయిపోతుంది. వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల 2 నెలల్లో డబుల్ అయిపోతుంది. ఇప్పుడు నాకు శక్తి పంప్స్ అలాగే అయిపోయింది, నెలల్లోనే డబుల్ అయిపోయింది. అక్కడ ఆగల, ఇంకా వెళుతూనే ఉంది. ఒక్కోసారి అది జరుగుతుంది. దానికి మనం రెడీ అయిపోవాలి. యావరేజ్ చేయనందుకు కొంచెం తక్కువ, తొందరలో యావరేజ్ చేయనందుకు. యాక్చువల్గా విమతా ల్యాబ్స్ కూడా నేను కొన్న తర్వాత తగ్గింది, శక్తి పంప్స్ కూడా కొద్దిగా తగ్గింది. కానీ నేను యావరేజ్ చేయాల, చిన్న కంపెనీలు కదా ఏం చూద్దాంలే అని. 40-50% తగ్గితే తప్ప చేయను ఇన్ ప్రిన్సిపల్. అందుకని ఆ ప్రిన్సిపల్ అక్కడ అప్లై చేస్తే ఫెయిల్ అయింది. అది 15-20% ఏమో తగ్గినట్టున్నాయి, మ్యాక్సిమం 10-15% తగ్గినట్టున్నాయి. నేను యావరేజ్ చేయలేదు, వెళ్ళిపోయినాయి. కానీ ఇంకా 4-5 వేలు పెట్టుంటే 2 కంపెనీల్లో ఎక్కడుండేవాడిని? అంటే ఏదో కోర్టు సంపాదించేవాడేం కాదు, కొంచెం రీజనబుల్లీ గుడ్ అమౌంట్ వచ్చి ఉండేది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అట్లా ఉంటుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఎందుకంటే రిస్క్ ఎక్కువ చిన్న కంపెనీలు, అందుకని యావరేజ్ తొందరగా చెయ్యను నేను. ఎవరి పాలసీ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. పెద్ద కంపెనీలు అయితే చేస్తుంటాను. సో ఇట్లా యావరేజ్ చేయటం వలన అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ పోతుంది మనం యావరేజ్ చేయకపోతే. మీకు చిన్న స్టోరీ, అంటే చిన్న కేస్ స్టడీ చెప్తాను ముగించే ముందు. నిన్న మొన్న ఒక మిత్రులు ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. ఏంటంటే, సార్ వేదాంత ఇంకెంతవరకు వెళ్ళొచ్చు, దీని టార్గెట్ ప్రైస్ ఏంటి అంటే, తర్వాత అందులో మెసేజ్ కూడా ఇంకోటి కూడా ఉంది. నేనేం జవాబు ఇచ్చానో గుర్తులేదు, ఇచ్చాను ఇవ్వలేదు. తర్వాత ఐ బాట్ ఎట్ ఆయన 300 చిల్లర, 315, 320 రేంజ్, 310, 320 రేంజ్లో కొన్నాడట. 150 షేర్లు ఎన్నో. వేదాంత 310 రూపాయలు అనుకుందాం సుమారుగా, 150 షేర్లు కొన్నాడట. స్టిల్ ఐ డిడ్ నాట్ మేక్, స్టిల్ ఇన్ ద రెడ్ అని పెట్టాడు. వెంటనే నేను ఆయనకు ఫోన్ చేశాను. కోపం వచ్చింది నాకు, నిజం చెప్పాలంటే. మిత్రుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు కోపం వచ్చేసింది. వెంటనే కోపం వచ్చేసింది. కోపం ఆపుకోలేక ఫోన్ చేశాను. ఎందుకు చేశానంటే, 310, 320 రేంజ్లో కొన్నాడు అంటే ఖచ్చితంగా 2018లో కొని ఉంటాడు, లేదా 2017 ఎండ్లో కొని ఉంటాడు. 2017, 2018 మధ్యలో ఎక్కడో కొని ఉంటాడు. 300 రూపాయలు అప్పుడే వచ్చింది. ఆ తర్వాత అంతా తగ్గటమే, తగ్గుతూనే వచ్చింది. ఎంత తగ్గిందంటే 50స్కి వచ్చింది. కోవిడ్ టైంలో 52, 53 ఆ రేంజ్కి వచ్చింది ఈ షేరు వేదాంత. సో ఏమిటి విశేషం అంటే, మరి మధ్యలో ఎందుకు యావరేజ్ చేయలేదండి అని అడిగాను నేను. ఆ కంపెనీ మేనేజ్మెంటు వాళ్ళు ఏంటేంటో చేశారు కదండి, కొద్దిగా ఇంప్రెషన్ పోయింది, వదిలేశాను. నేను అయితే డివిడెండ్ కోసమే చేశానులేండి, డివిడెండ్ కోసమే ఇంత రేట్లో కొన్నారండి అంటే, డివిడెండ్ కోసం కొన్నానులేండి అన్నాడు. కోర్స్ చాలా బాగా డివిడెండ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రైస్ ఇప్పుడు 280 దగ్గర ఉంది. డివిడెండ్స్తో కలిపి తీసుకున్నట్లయితే యాక్చువల్గా అతను ప్రాఫిట్లోనే ఉన్నాడు, కానీ లాస్ లేదు. కానీ మీరు మిస్ అయిపోయారండి. యావరేజ్ చేస్తుంటే 100, 150, ఈవెన్ 200 దగ్గర యావరేజ్ చేసినా కూడా, ఎందుకంటే దీని క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంది. 200 దగ్గర యావరేజ్ చేస్తున్నా కానీ మీరు యూ వుడ్ హ్యావ్ మేడ్ వెరీ గుడ్ మనీ అండి, యూ మిస్డ్ అన్ ఆపర్చునిటీ అండి అని చెప్పాను. మెసేజ్ కూడా పెట్టాను. అవునండి నిజమేనండి అని చెప్పాడు ఆయన. చాలా సిన్సియర్గా అవును నిజమే అని ఒప్పుకున్నాడు. ఈజ్ వెరీ సిన్సియర్ ఎనఫ్. అంటే ఇట్లా ఉంటారేమో చాలామంది అనిపించి ఈరోజు నేను యావరేజ్ గురించి మాట్లాడాలని అనుకుని మాట్లాడుతున్నాను అన్నమాట. ఏమిటవుతుందంటే, వేదాంత ఎంత లేదు తీసేసినా, ఎంత తీసి పారేసినా మెటల్స్లో రారాజు. గొప్ప కంపెనీ, తర్వాత గొప్ప మేనేజ్మెంటు, అంటే స్కిల్డ్ మేనేజ్మెంటు. అయితే ఏదో డీలిస్టింగ్, ఏదో కోపం వచ్చి ఏదో మొత్తానికి వాళ్ళు ఏదో అనుకున్నారేమో, షేర్ ప్రైస్ మరీ పడిపోతున్నది, కొనేసుకుని పోదాం, డీలిస్టింగ్ చేసేసుకుందాం, అది వాళ్ళ పాలసీ ఏదో అనుకున్నారు. మొత్తానికి వాళ్ళను ఎత్తు పారలేదు. ఎందుకంటే ఇంతమంది ఇన్వెస్టర్లు డబ్బులు పోయిండేవి, చాలా డబ్బులు పోయిండేవి. గాడ్ ఈజ్ దేర్ కదా అంటారు కదా, మొత్తానికి ఆయన ఎత్తు పారలేదు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ స్ట్రాంగే కదండి. పైగా హిందుస్థాన్ జింక్లో
హోల్డింగ్ కంపెనీ హిందుస్థాన్ జింకు వాళ్ళ కంపెనీ వీళ్ళ చేతిలో ఉంది, గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చేసింది, మీరు మేనేజ్ చేయండి అయ్యా. హోల్డింగ్ కంపెనీ ఇది. హిందుస్థాన్ జింకు చెప్పాలంటే మోనోపలీ టైపు బిజినెస్ కదా అది. అందులో వాళ్ళు హిందుస్థాన్ జింకు పాలసీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది ముందే. ఆ పాలసీ దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు డివిడెండ్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. గవర్నమెంట్కి డివిడెండ్ కావాలి, నో డౌట్. సో డివిడెండ్ కూడా లాభాలు గడిస్తున్నారు, డివిడెండ్ ఇస్తున్నారు. ఆ డివిడెండ్ దాని బెనిఫిషియల్ అడ్వాంటేజ్ ఇది హోల్డింగ్ కంపెనీ కదా, ఆ డివిడెండ్ దీనికి వస్తుంది కదా. అట్లా తీసుకున్నా కానీ ఇది డివిడెండ్ ఇట్ ఈస్ ఫోర్స్డ్ టు డిస్ట్రిబ్యూట్ డివిడెండ్. మంచి డివిడెండ్ ఇవ్వాల్సిన పరిస్థితి అన్నీ ఉన్నాయి కదా. ఇట్లాంటి ఉన్న కంపెనీని యావరేజ్ చేస్తుంటే బాగుండేదండి అన్నాను. ఆయన ఒప్పుకున్నాడు, కరెక్టేనండి. ఇలా చాలా సందర్భాలు నేను చెప్పాలంటే నేను యావరేజింగ్ ప్రిన్సిపల్ అనేది నేనైతే యావరేజింగ్ ఈజ్ ద 9th వండర్ అని కొత్తగా నేను పెట్టాను దానికి పేరు. ఎక్కడ లేదు, ఎక్కడ చదవలేదు, ఎవరో చెప్పలేదు, నేనే చెప్పాను యావరేజింగ్ ఈజ్ ద 9th వండర్ అని. ఎందుకు 9th వండర్ అంటున్నానంటే నేను లైఫ్లో లాస్ట్ ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్ నేను కాకతాళీయంగా 90sలో 94, 95లో బాగా దెబ్బతింది మార్కెట్. అంతకుముందు బాగా లేచి దెబ్బతింది, తర్వాత 94, 95లో కూడా దెబ్బతింది. ఆ టైంలో లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చాయి. ఆ పర్టికులర్ టైంలో నేను అబ్జర్వ్ చేసి యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేశాను. ఇలా యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడులాగా ట్రేడింగ్లు ఇవి ప్లాట్ఫామ్లు అవన్నీ లేవు కదండి. కొనుక్కునేవాళ్ళం, సర్టిఫికెట్ పెట్టిలో పెట్టేసేవాళ్ళం, తగ్గితే కొంచెం క్వాంటిటీ కొనుక్కుని పెట్టిలో పెట్టేసేవాళ్ళం, పెరిగినప్పుడు తీసి అమ్మేవాళ్ళం. ఫిజికల్ స్టాక్ కదా, ఫిజికల్ ఫార్మాట్లో ఉండేది కదా స్టాకు. ఆ రోజుల్లో నేను స్వయంగా కనిపెట్టాననే చెప్పాలి. ఆ కనిపెట్టిన ప్రిన్సిపల్ ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ బోల్డంత లాభం సంపాదించానండి. ఇప్పటికీ ఐఎమ్ గెటింగ్ మనీస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ముందు భయంకరంగా పడిపోయాయి, కోవిడ్ తర్వాత రికవర్ అయిన సందర్భంలో మొదట్లో అయితే నేను కొనలేదు, ఎందుకంటే నేను భయపడిపోయాను. మీరు వారన్ బఫే గారు ఒక్కరే కాదండి భయపడింది, ఈ ప్రపంచంలో చాలామంది భయపడ్డారు. అందులో నేను ఒకరిని సిన్సియర్గా చెప్తున్నాను. నేను కొనలేదు, కాస్త ఏమైనా అమ్మటానికి ప్రయత్నించి కొన్ని అమ్మాను బలవంతాన కోవిడ్ టైంలో. ఆ తర్వాత కొంచెం ఏంటంటే కొద్దిగా కొన్ని స్టాక్స్లో ఇంప్రూవ్మెంట్, టెక్నికల్గా పొజిషన్ చూసి కొన్నిటిని యావరేజ్ చేయడం జరిగింది. చిన్న కంపెనీలు అస్సలు అమ్మలేదు నేను, పోయిన ఉన్నాయి, ఎందుకంటే పెరిగేటప్పుడు కూడా ఫాస్ట్గా పెరుగుతాయి కదా. అప్పుడు కోవిడ్ టైంలో చిన్న కంపెనీలు అమ్మితే రూపాయికి ₹10 కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్ఎల్ 60s 65 ఎంతో నా యావరేజ్ ఉంటే దగ్గర 2-3 వేలు ఉన్నాయి. అదేమో 25-30కి వచ్చిందండి ఎఫ్ఎస్ఎల్. నేను ధైర్యం చేసి 28 దగ్గర ఎక్కడో 27 దగ్గర కొన్నానండి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాక్స్ ఐ బాట్ ఇన్ కోవిడ్. ఎక్కువ లేదు, 1-2-3 కొనుంటాను అలా. అది 27-28 కూడా కొన్నాను, పోయింది. ఇక కొద్దిగా యావరేజ్ చేద్దాం కొంత క్వాంటిటీ. సో అట్లాంటప్పుడు చిన్న కంపెనీలు అమ్మలేము కదా, కొనుక్కుని యావరేజ్ చేయటం, లేకపోతే వదిలేయటం. అట్లా నేను చూశాను ఈ లాస్ట్ 8 months 9 monthsలో ఇట్లా యావరేజ్ చేసి అబ్బబ్బా ఎన్నెన్ని కంపెనీల్లో ఎంతెంత కవర్ అయింది, చాలా బాగా కవర్ అయింది. ఎందుకు అక్కడ దగ్గర నిన్నగాక మన టాటా మెటాలిక్స్ నేను 600 ఆ రేంజ్లో కొంటేనేమో అది 500 ఆ రేంజ్కి వచ్చింది. దండం పెట్టేసి ఏం చేయను, యావరేజ్ చేశాను. యావరేజ్ చేసి ప్రాఫిట్ బుక్ చేశాను. కొద్దిగా లైట్గా ప్రాఫిట్ వచ్చింది. కానీ టాటా మెటాలిక్స్ మంచిది అనుకుని చూసి స్టడీ చేసి దాని పొజిషను ఫండమెంటల్స్ చూసుకుని మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పుడు మరొకసారి కొని ఈసారి యావరేజ్ చేశాను. ఇవాళ నా యావరేజ్ 700 దగ్గర ఉంది. క్వాంటిటీ యాడ్ చేసా, అది విశేషం. గుడ్ క్వాంటిటీ ఉంది, 700 చిల్లర ఉంది టాటా మెటాలిక్స్. నౌ ఇట్ ఈజ్ 1100 అండ్ ప్లస్. నేను ఇప్పుడు ఇందాకే చూస్తున్నాను టెక్నికల్స్, దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్. పెరిగేటప్పుడు కంగారు పడి అమ్మేసుకోకూడదు, తగ్గేటప్పుడు ఎదురెళ్ళి యావరేజ్ చేయకూడదు. ఫాలింగ్ నైఫ్ అంటారు దీన్ని. యావరేజ్ చేయకూడదు, పడుతున్నప్పుడు ఎంతవరకు పడుతుందో చూసి అక్కడ ఎక్కడన్నా కొంచెం రికవరీ కనిపిస్తే అప్పుడు
యావరేజ్ చేయాలి. అంటే పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎదురెళ్ళకూడదు, ఫాలింగ్ నైఫ్ని పట్టుకున్నట్టు అవుతుంది అది. అట్లాగే ఇది స్టిల్ గోయింగ్ గ్రేట్ గన్స్. ఇప్పుడప్పుడే తీయక్కర్లేదు, దాన్ని పక్కనే పెట్టాను. 1150 1130 అంత ఉంది టాటా మెటాలిక్స్. అది 1300 అట్లా కనబడుతున్నది నాకు, చూడాలి. ఓకే, ఆల్మోస్ట్ డబుల్, 80% 90%. ఇట్లా మనం యావరేజింగ్ అర్థం చేసుకోకపోతే కొన్ని ఒక్కోసారి యావరేజ్ చేసి పెట్టిన తర్వాత అండి అవి ఉండిపోతాయి, అలా మగ్గుతూ ఉంటాయి, అసలు చాలా డిసప్పాయింట్ చేస్తాయి. కొన్ని తప్పదు, వదిలేయాలి అంతే. అంటే మన యావరేజింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ పనిచేయలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యావరేజింగ్ ప్రిన్సిపల్ ప్రతిసారి పనిచేయదు కదా, వదిలేయటమే. పోతే పోయిందిలేండి. ఎస్ బ్యాంకులో నేను కొద్ది చేశాను ఆ మధ్యన, కొద్దిగా లేండి, ఎక్కువ చేయలేదు, అది అంతగా పనిచేయలేదు. కానీ నాకు తెలుసు ఈ ఎస్ బ్యాంకు 3 నుంచి 5 సంవత్సరాల టైంలో మిరాకిల్స్ సృష్టిస్తుందని నా నమ్మకం. అందుకని చాలా ధైర్యంగా వదిలేశాను. బాగా తగ్గితే ఇంకెప్పుడైనా తగ్గితే ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసి పడేస్తాను, వదిలేస్తాను. బ్యాంక్ కదా ఎక్కడికి పోదు అని నా నమ్మకం. అట్లా అనమాట. అక్కడ దాకా ఎందుకు చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఇది క్లోజ్ చేసేస్తాను. బాగా లెంగ్తీ అవుతున్నదేమో వీడియో. మీరు 1.5లోనో 1.6లోనో 1.75లోనో చూడండి, లేకపోతే మీకు ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే చూడకండి, ఆపేయండి. బట్ ఏంటంటే నేను చెప్తున్నాను, ధన్సేరి వెంచర్స్ అని, ధన్సేరి వెంచర్స్ అని 125లో కొన్నానండి నేను. 125కి ఎక్కువేనేమో, కొంచెం క్వాంటిటీ బాగానే కొన్నాను. ఒక 15,000 అట్లా పెట్టాను. 2018. అంటే స్మాల్ క్యాప్స్ చూస్తూ ఎక్స్పెరిమెంట్ అనుకుని పొరపాటు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టేశాను. అదే స్టడీ చూస్తే నాకేదో పర్వాలేదే అనిపించింది. ఆ రోజుల్లో బాగా యాక్టివ్గా ఉండేవి స్మాల్ క్యాప్స్. తీరా ఈ కంపెనీ చాలా డిసప్పాయింట్ చేసింది. 3,000 5,000 అయితే పట్టించుకునేవాడు కాదు, 15,000 దగ్గర. ఏం చేయను, 2 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎప్పుడు రెడ్డే, ఒక్కోసారి 30%, 40%, 50%. బిలో 100 చెప్పాల్సిన పని లేదు కదా, 60, 70, 80లో కూడా వెళ్ళినట్టుంది అది. ఇంకేం చేయను, చూస్తూ అలా వదిలేశాను అంతే. ఇంకా వస్తే వచ్చింది, పోతే పోయింది అంతే. ప్రిపేర్ అయిపోవాలి, కొన్ని వస్తాయి కొన్ని రావు. అన్నిట్లోనూ లాభం వస్తుందని ఎప్పుడు అనుకోకండి. కొన్ని పోతాయి, వాటికి ప్రిపేర్ అవ్వాలి. కోడి 10 పిల్లలను పెడితే 10 పిల్లలు మిగులుతాయి, అట్లా ఏమి ఉండదు కదా, ఇది అంతే. సో ఏం చేశాను, ఫైనల్గా వదిలేస్తే ఆ మధ్యన ఒకసారి కొద్దిగా ఇందులో యాక్టివిటీ మూమెంట్ కనిపించింది. అయితే లక్కీగానండి వీడు 2 సార్లు 3 సార్లు డివిడెండ్ ఇచ్చాడు. నేను లెక్కేసి చూస్తే ఒక 1000 రూపాయలకి దగ్గరలో డివిడెండ్ వచ్చింది. ఓకే, హ్యాపీ. 1000 రూపాయలకి దగ్గరలో డివిడెండ్ వచ్చింది. అయితే లాస్ ఏమో 3-4 వేలు చూపిస్తున్నది ఎప్పుడు చూసినా. రీసెంట్గా ఒకసారి అనుకోకుండా కొద్దిగా కదలిక కనిపించింది దీనిలో. కదలిక కనిపిస్తుంటే ఏంటి టెక్నికల్గా ఏంటి పొజిషన్ అని చూసే, ఫండమెంటల్స్ చూడాల. అంత టైము ఫండమెంటల్స్ చూడాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఇమీడియట్గా టెక్నికల్స్ చూస్తే ఏదో కొద్దిగా మెరుస్తుంది, ఏదో ఉంటుంది, ఏమి లేకుండా ఎందుకు మెరుస్తుందిలే అని చెప్పి చూసి నేను ఏం చేశానంటే 1 ఫైన్ డే ఒకసారి పెరిగింది, మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చింది. ఆ స్టేజ్లో 93లో క్యాచ్ చేశాను. ఈరోజు చూసా ఎంతలో కొన్నాను, యావరేజ్ చేశాను. 93లో యావరేజ్ చేశానండి. అయితే ఫుల్ క్వాంటిటీ యావరేజ్ చేయలేదు, ఒక 60% కొన్న. భయమే కదా, ఆల్రెడీ 15,000 పెట్టి ఇంకో 15,000 పెట్టాలంటే ధైర్యం చాలదు చిన్న కంపెనీలు. ఒక 5-6,000 8,000 ఎంతో పెట్టాను. ఇది యావరేజ్ అయిపోయింది, కొంత యావరేజ్ అయింది. యావరేజ్ ఎంతకు వచ్చిందంటే 117కి వచ్చిందండి యావరేజ్. ఈరోజు చూశాను నేను. మై బయింగ్ ప్రైస్ హ్యాస్ కమ్ డౌన్ టు 117. చూస్తూ ఉన్నా ఓకే అని. ఈరోజే చూస్తే నిన్న మొన్న కూడా చూశాను 117+ వచ్చింది ఆల్రెడీ. అమ్మయ్యా, దీని ఫండమెంటల్స్ నాకెందుకు, దీని స్ట్రెంగ్త్ నాకెందుకు, వాడి కంపెనీ మేనేజ్మెంట్ నాకెందుకు. అది కొద్దిగా వీళ్ళేదో బిజినెస్ కంటే కూడా ఈ స్పెక్యులేషన్ ఎక్కువ చేస్తుందేమో మేనేజ్మెంట్ అని అనిపించింది ఆ కంపెనీ. అది విషయం. మొత్తానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడో పురాతన కంపెనీ, బిఎస్సిలో ట్రేడ్ అయ్యే కంపెనీ, చిన్న కంపెనీ. దీన్ని వదిలించుకోవాలి అనే అనిపించింది. ఇప్పుడు వదిలించుకునే టైం వచ్చేసిందిగా నాకు.
టెక్నికల్గా ఇప్పుడు ఏంటంటే స్పర్ట్ టెక్నికల్గా కొంచెం అప్వార్డ్ సూచిస్తున్నది. ఈ స్టేజ్లో నేను బయటకు వచ్చేస్తాను. ఇది 500 అయినా నాకు అనవసరం, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, కాస్త కోస్త డివిడెండ్ వచ్చింది, దండం పెట్టడమే, ఆ డబ్బులు ఇంకో చోట డిప్లాయ్ చేస్తాను. చూసారా, ఇది ఈ యావరేజింగ్ ప్రిన్సిపల్ నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను. నేను కథ కాదు, ఏదో పుస్తకంలో, తెలుగు వాచకంలోనో ఎక్కడో, నీతి కథల్లోనో ఎక్కడో ఒక కథ చదివానండి. ఆ కథ చాలా చిన్న వయసు, 2వ తరగతిలోనో 3వ తరగతిలో వచ్చింది ఆ కథ. ఇట్లా కొండ ఉంటుందండి, ఒక కొంగ నక్క ఉంటాయి. ఉంటే మొత్తానికి విందుకు పిలుస్తుందండి. విందుకు పిలుస్తుందా? కాదు, ఇదేదో కథ అంది. ఒక కొంగకి దాహం వేసిందండి. అట్లాంటిది ఏదో జరిగింది. దాహం వేసింది, నీళ్లు లోపలిగా ఉన్నాయి, నీళ్లు లోపలికి ఉన్నాయి, కొండలో కొద్దిగానే ఉన్నాయి. అదే నీళ్ళే, నీళ్ళు ఉన్నాయి కానీ కొద్దిగానే ఉన్నాయి. అంటే కింద దాకా వెళ్ళదు, అంటే నోరు లేదా మూతి కింద దాకా వెళ్ళదు, ఇక్కడ దాకా వెళ్ళదు. ఇక్కడ ఉన్న నీళ్ళు అందుకుని తాగడానికి వీలు పడదు. వీలు పడకపోతే అది ఏం చేసింది అంటే ఇందులోకి చిన్న చిన్న గులకరాళ్ళు వేసేసిందండి. గులకరాలు తీసుకొచ్చి వేసేస్తే ఈ నీళ్లల్లో గులకరాలు వేసేటప్పటికి ఈ నీటి మట్టం పైకి వచ్చి ఇక్కడికి వచ్చేసిందండి. అందులో గులకరాలు వేయటం వల్ల నీటి మట్టం పైకి వచ్చి రావటం వలన దానికి మూతికి అందింది. ఆ మూతికి అందటం వలన చక్కగా నీళ్లు తాగి దప్పికి తీర్చుకుని వెళ్ళిపోయింది. గొప్ప నీతి కథ. చాలా చిన్నప్పుడు 2వ సంవత్సరం 3వ సంవత్సరం 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న కొన్ని చిన్నప్పుడువి అలా ప్రింట్ అయిపోతాయి. నాకు తర్వాత అర్థమైంది యావరేజింగ్ ప్రిన్సిపల్ కూడా ఇలాంటిదే అని. బాగా అడుక్కుంది, 125 కొన్నాను, 125 రావడానికి చాలా టైం పడుతుంది. 93 దగ్గర కొన్న తర్వాత దగ్గరికి వచ్చింది కదా, ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనుకోండి. వచ్చింది, ఇప్పుడు వచ్చింది, అందుబాటులోకి వచ్చింది, ఇప్పుడు బయటకు వచ్చేస్తాం. నీటిలో గులకరాళ్ళు వేస్తే నీటి మట్టం పైకి వస్తుంది, ఇసుక గులకరాళ్ళు అట్లాంటిది. అంటే బరువైన వస్తువు సాంద్రత ఉన్నది కదా, అది కిందకి వెళ్తుంది, ఇది పైకి వస్తుందని, అంతే కదా. అలాంటిది ఏదో సైన్స్ నాకు తెలియదులేండి, సైన్స్ ఏం రాదు నాకు. మొత్తానికి అది పైకి వచ్చింది, నీటి మట్టం పైకి వచ్చింది, నీటి మట్టం పైకి వచ్చి మూతి పెట్టింది, తాగేసింది. లేకపోతే మూతి అంత దాకా వెళ్ళదు. చూసారా స్టోరీ? మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే యావరేజింగ్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంటు, టూలు. ఈ టూల్ను ఉపయోగించుకుంటే మీకు ట్రేడింగ్లో కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్లో కానీ, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రేడింగ్లో లిమిటేషన్స్ ఉన్నాయి. ట్రేడింగ్లో ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్ కదా, వెరీ షార్ట్ టర్మ్ అయినప్పుడు ట్రేడింగ్లో యావరేజింగ్ ఒక్కోసారి ఫలించదు, తర్వాత చాలా రిస్క్ పెరిగిపోతుంది. జనరల్గా చేయకూడదు, ఎక్సెప్షనల్ కేసెస్లోనే చేయాలి. ముఖ్యంగా డెరివేటివ్స్లో ఒకసారి షార్ట్ కొట్టి ఇంకా పెరిగితే ఇంకోసారి షార్ట్ కొడతానంటే రిస్క్ ఎక్కువ, అది జనరల్గా చేయరు. బట్ ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందండి, ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ ఎ వెరీ లాంగ్ క్లాస్. ఇప్పుడు దీనికి మీరు మెసేజ్లు పెట్టేస్తారు కొంతమంది, దీనికి ఏదో నేను చూడాలి, మీరు కూడా ఆలోచించాలి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైం.